ఇప్పుడు. సో ఈ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మా మీద పడతారు డైవర్ట్ చేయడానికి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, మొన్ననే ఒక వారం రోజులు అయింది, ఒక 16 రోజులు జైలుకు వేసిన కాబట్టి. ఇవాళ ప్రశ్నించినందుకే ప్రతి ఒక్కటి ప్రశ్నించినందుకే ప్రతి ఒక్క కేసు ఇస్తారు. 35 కేసులు, ఒక్కొక్క కేసు కాంగ్రెస్ నాయకులు వేసిన వాళ్ళే. అందుకే దమ్ముంటే ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, దీని మీద విచారణ చేపట్టండి. ఇంకొకటి ఏంటిదంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా దీని మీద సైలెంట్ కూడా ఉంటారు. ఎన్ని స్కామ్లు అండి, శోధా కన్స్ట్రక్షన్స్ నుంచి సింగరేణి వరకు చూసినాం. జర్నలిస్టులను అరెస్టులు చేసి తీసుకుపోవడం కూడా చూసినాం. జర్నలిస్టులను ఎయిర్పోర్ట్ల దగ్గర పట్టుకొని సజ్జనార్ గారు నాడు ప్రెస్ మీట్ పెట్టి, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, పరారైపోతారు వీళ్ళు, దేశం వదిలిపోతున్నారు అని. మరి మొన్న పాక్సో అక్యూజ్డ్ గురించి ఒక్క ప్రెస్ మీట్ ఏమన్నా చూసినామా మనం? అసలు ఒక సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు అసలు ఆ సంబంధం కూడా లేదు, వాళ్ళ స్టోరీ కూడా చేయలేదు. కానీ అయినా కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా విచారించి ప్రెస్ మీట్ పెట్టి, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పరారైపోతున్నారు, దేశం వదిలి వెళ్ళిపోతున్నారు అని ట్వీట్లు చేసిర్రు, స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఒక పాక్సో అక్యూజ్డ్ విషయం మీద కనీసం ఇవాళ వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదు. ఆలోచించండి. ఇంత అంటే ఇందులో వేరే సబ్జెక్ట్ కూడా ఏంటంటే పొలిటికల్ బిజినెస్ నడుస్తున్నది. పొలిటికల్ బిజినెస్, లేన్దేన్, ఇచ్చిపుచ్చుకోవడం. అది బండి సంజయ్ గారు రేవంత్ గారైనా, వేం నరేందర్ గారు రేవంత్ గారైనా. బలవుతున్నది మీడియా వాళ్ళు. ఇవాళ మీడియా వాళ్ళు బలవుతున్నారు. ఎందుకు? వాళ్ళ మాట నమ్మి, బండి సంజయ్ గారి మాట నమ్మి కొందరు బాగా ఎంతూసియాస్టిక్గా వీడియోలు, ఆ అమ్మాయి వీడియోలు అవన్నీ కూడా నడిపించారు, కుటుంబ సభ్యుల వీడియోలు. ఇవాళ ఏమైంది? బండి సంజయ్ గారు చేతులు ఎత్తేస్తారు, కేసులు ఆ మీడియా వాళ్ళ మీద అవుతాయి. సో దీంట్లో కూడా మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక పొలిటికల్ బిజినెస్ నడుస్తున్నది వాళ్ళ రాష్ట్రంలో. ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అసైన్ ల్యాండ్స్లో మైనింగ్ చేయడము, దానికి కలెక్టర్ సంతకం పెట్టడం, దీనికంటే వ్యవస్థను ఇంత దారుణంగా దోపిడీ చేయడం ఎప్పుడు కూడా చూడలేదు. ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకో 5 నిమిషాల్లో ఈ ప్రెస్ మీట్ అయిపోగానే గ్రూప్లో ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తము వాళ్ళ అబ్బాయికి 15 ఎకర్స్ ఉన్నది. ఆ వేం పురుషోత్తం గారు ఎవరో ఏంటిదో మీరే దయచేసి ఇన్వెస్టిగేట్ చేయండి, నేను కూడా చేస్తాను. ఎందుకంటే ఇది రాగానే ఈ వేం పురుషోత్తం గారి పేరు ఇందులో కనబడుతున్నది. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ అనేది, మరి వారి బ్రదరా ఏంటిదో అనేది, అందుకే రిలేషన్ తెలియదు కాబట్టి అందుకే నేను తన గురించి ఎక్కువ ఆరోపణ చేయలేదు. కానీ వాళ్ళ అబ్బాయి పేరు మీద అయితే 15 ఎకర్స్ ఇన్ డిఫరెంట్ ల్యాండ్స్ వాళ్ళు తీసుకున్నారు, అసైన్ ల్యాండ్స్. 100% డిఓపిటీకి కంప్లైంట్ చేస్తాము. రేపు కోర్టుకు కూడా అవసరమైతే పిఐఎల్ఆ మా లీగల్ సెల్ వాళ్ళతో డిస్కస్ చేస్తాము. లోకాయుక్తకు పోవడమా లేకపోతే పిఐఎల్ వెళ్ళడమా, ఇది రెడ్ హ్యాండెడ్ కరప్షన్ అండి. దీనికంటే ఇంకా, ఎందుకంటే మీకు ఇందులో డిఫరెంట్ తెలుస్తుంది. ఒకటి పొలిటికలీ ఎట్లా పవర్ని యూజ్ చేసుకుంటారో అది కనబడుతున్నది. ఇంకొకటి అసైన్ ల్యాండ్స్ని వీళ్ళు మైనింగ్ యాక్టివిటీకి ఎట్లా పర్మిషన్స్ తీసుకుంటున్నారో కనబడుతున్నది. ఐఏఎస్ అఫీషియల్స్ ఎట్లా గుడ్డిగా సంతకం పెడుతున్నారో అది కనబడుతున్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా భూభారతిని వీళ్ళ భూ దోపిడీకి ఎట్లా వాడుకుంటున్నారో తెలుస్తున్నది. ఈ 4 ఫ్యాక్టర్స్ని ఖచ్చితంగా ఈ ఇష్యూలో కనబడుతున్నది. కాబట్టి 100% వీటి మీద లీగల్ డిస్కోర్స్ అనేది ఖచ్చితంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. వేరే ఎన్నో అంశాలు ఉన్నాయి. రైతులు కళ్ళాల వైపు, మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా